జిగ్రీస్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 30 నిమిషాలు. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ యూఏ 16+. సినిమా విడుదల తేదీ వచ్చి 14 నవంబర్ 2025. వన్ లాస్ట్ రైడ్ ఈజ్ ఏ హిలారియస్ అండ్ వైల్డ్ రోడ్ ట్రిప్ టు గోవా with no money, no phones and no GPS. This journey is filled with chaotic fun as 4 friends with different personalities embark on an impossible trip to fulfill a final wish. Their car, a character in itself, gives them trouble like never before, leading to unforgettable memories and the uncovering of one shocking truth. ఇందులో మనకి రామ్ నితిన్ ఒక హీరోగా నటించగా, కృష్ణ బూర్గుల, తర్వాత ధీరజ్ ఆత్రేయ, తర్వాత మణివాక, ఈ నలుగురు ఫ్రెండ్స్గా నటించారు. ఈ సినిమాకి దర్శకుడు వచ్చి హరీష్ రెడ్డి ఒప్పుల, తర్వాత కృష్ణ ఓడపల్లి వచ్చి నిర్మాత, కమ్రన్ సయ్యద్ వచ్చి మ్యూజిషియను, తర్వాత ఈశ్వర్ ఆదిత్య వచ్చి సినిమాటోగ్రఫీ, చాణక్యరెడ్డి తూర్పు ఎడిటరు, తర్వాత చెట్టం వినయ్ కుమార్ వచ్చి కో ప్రొడ్యూసర్. అయితే ఇందులో ఒక పాట చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. నన్ను విడిచి సెకండ్ హాఫ్లో హీరో బాధతో ప్యాథోస్ సాంగ్ ఒకటి వస్తుంది. అది విడిచి మడిచి అనే టైప్లో చాలా చక్కటి పదజాలం వాడ్చారు. మమ్మల్ని విడిచి, మమ్మల్ని మరిచి, మమ్మల్ని విడిచి అనే ఒక పదజాలంతో వచ్చే పాట చాలా బాగుంది. ఆ సాహిత్యం కానీ సంగీతం కానీ అదిరిపోయాయి. కథగా చెప్పుకుంటే, గోవా ట్రిప్కి వెళ్తున్నటువంటి 4 ఫ్రెండ్స్ ఏ రకంగా వాళ్ళు వెళ్ళారు, ఏ రకంగా దానికి చేశారు అనేటువంటిది. అయితే జిగ్రీస్ అని ఇందులో కూడా తెలుగు లోగో లేకుంటే ఇంగ్లీష్ పదాలతోటి ఇది అలవాటైపోయింది. ద గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, తర్వాత ద ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సినిమాలకి తెలుగు టైటిల్ లోగోస్ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. ఇది కూడా జిగ్రీస్ అలాగే ఉంది. సరే, ఇక ఈ 4 ఒక అతనికి క్యాన్సరు. ఆ 3 ఫ్రెండ్స్ కలిపి వెళ్ళినప్పుడు వాళ్ళు రోడ్డు దాంట్లో డబ్బులు లేకుండా వెళ్ళినప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడతారు. పెట్రోల్ బంకుల దగ్గర ఆగుతారు, డబ్బులు లేవు, ఇబ్బంది పడతారు. పెట్రోల్ దగ్గర డీజిల్ పోస్తాడు వాడు, డీజిల్ తక్కువ ధర కదరా అని వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలోనే కామెడీకి ఇది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉన్న ప్రయాణంలో ఒక దగ్గర ఆగుతారు. ఆగిన తర్వాత డబ్బులు లేవు చేతిలో, ఏం చేద్దామనుకుంటే ఒక బారాత్ పోతుంటే వీళ్ళు పోలీసు సైరన్ లాంటిది ఇస్తే, వాళ్ళు ఇక్కడ మీరు ఆడితేనే మేము పంపిస్తామని చెప్పేసి అంటారు. ఆడితే వీళ్ళకు బారాత్లో డబ్బులు ఇస్తే మళ్ళీ పెళ్లి కూతురికి కట్నం ఇస్తారు. వీళ్ళు కట్నం ఇచ్చి మిగతా డబ్బు వీళ్ళు తీసుకొని పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఒక పోలీస్ అతను కలుస్తాడు. వీళ్ళ దగ్గర కాయిదాలు లేవు, పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత కాయిదాలు లేవన్న సంగతి చెప్పి లంచం ఇవ్వబోతే అతను సరే అని ఎంతో కష్టంగా ఒప్పుకున్నాక తెలుగు రాదనుకొని తిడతారు, కన్నడ అతను అనుకొని. అతను అసిస్టెంట్ పోలీస్కి తెలుగు తెలుసు, అతను అంతా చెప్తాడు. మళ్ళీ వాళ్ళ బండి కార్ సీజ్డ్ అని చెప్పి ఇంటర్మిషన్ అని ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఏమైనా తినడానికి పోదామని చెప్పి ఒక కోడిని పట్టుకొని, ఒక కోడి పుంజు లాంటి ఒక కోడి పుంజుని పట్టుకొని, ఎర్ర కోడి పుంజు, బ్లాక్ అండ్ ఎరుపు ఉంటుంది, అది పట్టుకుంటారు. పట్టుకొని ఆ కోడిని వీళ్ళు కాల్చుకొని, అందులో ఒక చెఫ్ వీళ్ళ ఫ్రెండ్స్లో మంచిగా వండుతాడు. చక్కగా తింటుంటే అక్కడ ఒక అతను జై మరాఠవాడ అనే అతన్ని పిలుచుకొని కలిసి తిన్న తర్వాత వాళ్ళ కులదేవత ఆ కోడి, అది వీళ్ళు తిన్నారని చెప్పే వరకు వాళ్ళు కొడుతుంటే పారిపోయింది. వాళ్ళు మందు అవి తీసుకొని వెళ్ళిపోతారు. దారిలో ఒక మార్కెటింగ్ అతను చైన్ స్కీమ్లో చేరమని చెప్పి వెంటబడితే అతనితో బార్ బిల్లు కట్టడం. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి డబ్బులు వెళ్ళిన తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఒక అమ్మాయిని వేసుకోవడానికి వెళ్తే అక్కడ అమ్మాయి లేదు. ఆ హోటల్ బిల్లు వరకే మాట్లాడని చెప్పేసి వాళ్ళు పోలీసు ఏంటంటే, ప్రాస్టిట్యూషన్ని మనం ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలమారా అని మళ్ళీ అక్కడ నుంచి పారిపోవడము. ఆ తర్వాత బండి పంక్చర్ అవుతుంది తోలో. బండి పంక్చర్ అయిన తర్వాత ఇదేం బండిరా బాబు, బండి బాగుందనో ఇది ఇంకా ప్రాబ్లం ఇస్తుందంటే, ఆ బండి పంక్చర్ కోసం ఒక అతను తీసుకొని ఒక హీరో దానికోసం వెళ్ళినప్పుడు, ఆ బండి ఎక్కినప్పుడు ఫస్ట్ ఒక లారీ అతను లిఫ్ట్ ఇస్తే, ఆ లారీ ఎక్కిన తర్వాత బావమరుదులు తెలంగాణ వాళ్ళు ఉంటారు. వాళ్ళు బావమరిదిని బావకు పంచాయితీ, బాగా చూడట్లేదు మా అక్కని కాబట్టి మేము అతనికి డబ్బులు ఇవ్వలేదు, ఒక ఏదో చేయాల్సినటువంటి ఇది పెట్టలేదు, అంటే పెళ్ళిలో పెట్టాల్సిన డబ్బులు పెట్టలేదు మొత్తం అంటే, మా అక్కని బాగా చూసుకుని మేము పెట్టేవాళ్ళం అంటే వీడు పెట్టుకుని అని అలిగి పోయి డ్రైవర్ సీట్లో పండుకుంటాడు. లారీ పోతూ ఉంటుంది. ఒరియమ్మ నేను చచ్చిపోతారా బాబు, ఇదేంద్ర బాబు అంటే, బావమరిది అలిగితే బావ తప్పు అంటే బావమరిది తప్పు అంటే ఇది. ఆ లాస్ట్కి బావమరిది అంటే నాకు నడిపించడం వస్తుంది అంటే, అవును ఇది యాక్సిలేటర్ ఎక్కడ బ్రేక్ ఎక్కడ అన్నప్పుడు కడుపు ఉబ్బని అవుతాం మనం.
ఆ తర్వాత మొత్తానికి ఎంతో కష్టంగా బాబు నుంచి బయటపడ్డ తర్వాత షేరింగ్ ఆటో కనబడుతుంది. ఆ షేరింగ్ ఆటోలో ఎక్కించుకున్న తర్వాత అందులో ఇద్దరు పిత్తులు బాబులు దొరుకుతారు. ఇక్కడోడు పిత్తుతాడు, అక్కడోడు పిత్తాడు, ఇక్కడోడు పిత్తుతాడు, అక్కడో పిత్తాడు. అది భలే జోక్, సౌండ్ కూడా భలే ఇచ్చారు, ఒరిజినల్ సౌండ్ లాగా. సో ఆ వాసన తట్టుకోలేక లాస్ట్‌కి ఆ టైర్‌ని కూడా వదిలిపెట్టేసేసి బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు టైర్ తీసుకొచ్చి మొత్తానికి వస్తే ఆ టైర్ వేసుకొని మళ్ళీ ఎంతో కష్టంగా ప్రయాణం చేసుకుంటే తోలో నాకు క్యాన్సర్ తగ్గిపోయిందిరా వచ్చిందని అంట. తల్లి పాత్ర ఒక ఆడపాత్ర తప్ప సినిమాలు ఇవాళ బొడ్డు, పిరుదులు ఇలాంటివి అన్నీ చూపిస్తున్నటువంటి వక్షోజాలు అన్నీ చూపిస్తున్న సమయంలో అసలు హీరోయినే లేకుండా 'జిగ్రీష్' సినిమా మగవాళ్ళతో తీయడం అనేది ఒక ప్రయోగం అయితే అందులో పెళ్లి కూతురుని ఒక దగ్గర చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ తల్లి పాత్రను ఒక ఆమెను చూపిస్తారు తప్ప అసలు ఆడపాత్రలు లేవు సినిమాలో, ఆల్మోస్ట్ లేనట్టే. సో కేవలం 4 పాత్రలతోనే నడిపించుకొచ్చాడు. అంతా మిగతా అంతా మగ పాత్రలే. లాస్ట్‌కి దొంగలు వాళ్ళు కన్నడ భాష మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పట్టుకొని గిందుకులు పట్టుకొని వాళ్ళు వెంట పడతారు వీళ్ళెంట పడ్డ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేవని ఉల్టా వాళ్ళ దగ్గరనే మందు తీసుకొని వాళ్ళ దగ్గరనే మందుకు నంజుకు తిని వాళ్ళ దగ్గర 500 రూపాయలు అడిగి తీసుకుంటారు. అక్కడ నవ్వి వస్తాం మనం. ఫ్రెండు ఇంకా అబద్ధము, నేను క్యాన్సర్ లేదు నాకు తగ్గిపోయిందని అన్న వరకు వీళ్ళు ఇంకా అలాగ మాట్లాడుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి కొన్ని నెలల తర్వాత చూసేసరికి అతను చచ్చిపోతాడు. నిజంగా క్యాన్సర్ అటాక్ అయ్యింది, అతను చెప్పింది అబద్ధం. సంతోషంగా వీళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళు అడిగి వెళ్ళిపోతారు. తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏడుస్తూ ఉంటే మీ ఫ్రెండ్ని పిలవండి రా మళ్ళీ ఒకసారి కనబడతాడేమో అన్నప్పుడు టచింగ్గా ఉంటుంది సీన్ అది. ఆ తర్వాత ఇతను ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇలా జరిగిందని అక్కడ యూత్ బాబు తండ్రి తరఫున మొదటిసారి ఇంటర్వ్యూకి వచ్చినవాడు, పక్కకున్న అసిస్టెంట్ లేనప్పుడు, పెద్ద ముసలైన లేనప్పుడు అసిస్టెంట్ అతనే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇతను ఇవన్నీ బాధలు కథ చెప్పినప్పుడు ఆ కథ కదిలిపోయి తనకి జాబ్ ఇస్తే 35,000 జీతంకి సెట్ అయిపోతుంది. బార్గెనింగ్ ఉంటుంది అక్కడ కూడా. ₹1,00,000 జీతం అడిగితే 50,000 చేసుకోండి, 35,000 కూరగాయలు వేరమా అంటూ 35,000 జీతంకి ఇస్తే వచ్చి ఫ్రెండ్కి వచ్చి పార్టీ ఇస్తాడు. లాస్ట్కి అతను బొక్కలు తీసుకెళ్ళి మనకు 3 ఇడియట్స్ లాగా అతను బొక్కలు తీసుకెళ్ళి వీళ్ళు మళ్ళీ అదే కార్ ప్రయాణంలో చేస్తారు. గోవా ప్రయాణంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు రూపాయి లేకుండా గోవాకి ఏ రకంగా వెళ్ళారు, ఆ గుద్దలు అక్కడ బీచ్లో గుద్దలు కనబడడానికి వీళ్ళు చూసి ఆ సీన్ కూడా చూపించారు మనకి. లైట్గా కనబడినట్టు విదేశీ అందాలను చూసుకొని వాళ్ళు సంతోషంగా వస్తారు. సో మొత్తానికి ఈ ప్రయాణంలో లాస్ట్గా ఆ ఫ్రెండ్కు మాట్లాడకుండా ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత వీళ్ళు హృదయ విదారకంగా బాధపడ్డం, ఆ ప్యాతో సాంగ్ ఇందాకే చెప్పినట్టుగా మరచి విడిచి అనేటువంటి ఒక మంచి పాట సెకండ్ హాఫ్లో ఉంది. సో ఇవన్నీ 'జిగ్రీష్'ని ఒక తమాషా సినిమాగా మాత్రం మార్చినాయి. కాకపోతే దీంట్లో ఉన్న లోపాలు దీనికి ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఇంకా అంటే ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కాకుండా ఒక కారు మీదే వెళ్ళినటువంటి స్క్రిప్ట్ కింద ఏపీ నుంచి వచ్చినటువంటి కారు. సో దానికి ఒక దిశానిర్దేశం లేకుండా కథ వెళ్ళింది. అంటే ఒక జస్ట్ ఎంజాయ్ జర్నీ అంతే. ఆ జర్నీని చూసుకొని ప్రేక్షకులు అంటే వాళ్ళ 150, ₹200 టికెట్లు. ఇప్పుడు ఉదాహరణకు ఈ సినిమాకు ₹200 టికెట్ పెట్టారు. సో ₹200 టికెట్ పెట్టినప్పుడు దానికి తగ్గ వర్త్ సినిమాలో జనాలు ఆశిస్తారు. ఏదో సంథింగ్ కమర్షియల్ ఐటమ్స్ ఏవో ఆశిస్తారు. అలాంటివి ఇందులో లేకపోవడం, ఫీమేల్ పాత్ర లేకపోవడం ఇవన్నీ ఈ సినిమాకి మైనస్గా పరిణమించాయి. 'జిగ్రీష్' అంటే జిగిరి ఫ్రెండ్స్ అని అర్థం. సో వాళ్ళ మగవాళ్ళ కామెడీకి కొంచెం అక్కడక్కడ కొన్ని మంచి పంచులు కూడా పడ్డాయి, కొన్ని కామెడీలు. 'లౌడేకే', ఆ తర్వాత 'దింగేయి', 'పాడదెంగుతాని నన్ను డబ్బులు నీకు', 'అరే బాడకవ్' అనే దగ్గర మ్యూట్ కొట్టారు. 'పాడదెంగుతా' దగ్గర కూడా దెంగుతా అన్న బాడ వచ్చినప్పుడు మ్యూట్ కొట్టారు. అలాంటి 2, 3 బూతులు పార్ట్స్ ఉన్నా కూడా సినిమా అయితే చూడబుల్ సినిమా. ఎక్కడ అసభ్యత లేకుండా, ముఖ్యంగా మహిళా పాత్రలు వెళ్ళినప్పుడు ఇంకా అసభ్యత ఏముంది. తల్లి పాత్ర, ఒక పెళ్లి కూతురు పాత్ర తప్ప అసలు ఆడవాళ్ళే కనబడరు ఈ సినిమాలో. సో మొత్తానికి 'జిగ్రీష్' ఒక సరదా సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఇది ఈ సినిమా రివ్యూ. ఇంకా బోర్ కొట్టిందా అంటే బోర్ కొట్టకుండా మాత్రం సరదాగా చూడదగ్గ సినిమాని. కానీ ఇది ఓటీటీ ప్లాట్ఫారమ్స్లో, యూట్యూబ్లో అటువంటి దాంట్లో ఎంజాయ్ చేస్తారు. కానీ 2.5 గంటల ఈ వినోదాన్ని టికెట్ పెట్టి చూడమంటే మాత్రం దానికి ప్రేక్షకులు 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ రేంజ్లో మాత్రం ఈ సినిమా లేనట్టే. సో అయితే ప్రయత్నం మాత్రం ఒక నిజాయితీగా చేసినటువంటి ప్రయత్నము. ఒక డిఫరెంట్గా చేసేటువంటి హరీష్ రెడ్డి ఉప్పుల యొక్క టేస్ట్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేవు. ఎందుకంటే ఒక కారు మీద, ఒక మామూలు కారు మీద ఒక పాత కారు తీసుకొని డబ్బులు లేకుండా వీళ్ళు ఎలా వెళ్తారు, అది వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అయినా కూడా పర్వాలేదు, ఒక డిఫరెంట్గా. ఇందాక మ్యాడ్ స్క్వేర్లో వాళ్ళు ఏం ప్రకటించారు, కథ లేదని ఎలా చెప్పారు, ఇందులో కూడా కథ లేదు, సన్నివేశాల రూపకల్పన అంతే. వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంటుంది గమ్యంలాగా. ఆ ప్రయాణంలో ఏం జరిగింది, వీళ్ళు ఎలా కోడి దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తారు, పిత్తులు ఎలా ఎంజాయ్ చేస్తారు, మా కారు లారీ వాన్ దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తారు, ఆ నవ్వుల సీక్వెన్స్లని సినిమా కింద చేసేటువంటి ప్రయత్నం చేశాడు హరీష్ రెడ్డి ఉప్పుల. సో ఇదండి ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మైనస్ ఏంటంటే ఇదే టైంలో శివ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ కావడం, తర్వాత డైరెక్ట్ సినిమాలు 11 శివతో పాటు 12 దీంతో పాటు 12 మొత్తం రిలీజ్ కావడం, పోటీకి హిందీ సినిమాలు కూడా ఒక 3-4 సినిమాలు రావడం, మిగతా అన్ని భాషలు కలిపి ఒక 20 సినిమాల మధ్యన ఈ సినిమా నలిగిపోయిందని చెప్పాలి జిగిరీస్. సో కొంచెం సోలోగా వచ్చుంటే కొంచెం ఏమైనా ఫలితం ఉండేదేమో. మొత్తానికైతే మల్టీప్లెక్స్లో మాత్రం నేను చూసిన షో మూవీ మ్యాక్స్లో 6 గంటల షోకి మాత్రం మొత్తం 12 మంది కనబడ్డారు అంతే. సో ఇది శనివారం పరిస్థితి, శనివారం వీకెండ్ పరిస్థితి. సో ఇదండి సంగతి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.